కొత్తగా సర్పంచ్ పదవి కోసము ప్రయత్నం చేసే వాళ్ళకి అసలు సర్పంచ్‌కి ఏమేం పవర్స్ ఉంటాయి, అధికారాలు ఉంటాయో తెలుసుకోవడం చాలా అవసరం. ఒకసారి మీకు ఆ పవర్స్ ఏంటియో తెలిస్తేనే మీకు మీ లిమిటేషన్స్ ఎంతో తెలుస్తాయి. సో, మీ పవర్స్, మీ లిమిటేషన్ తెలిస్తే మీరు డెఫినిట్‌గా క్యాంపెయిన్‌లో యూజ్ చేసుకోవచ్చు. సో, మీరేం చేయగలుగుతారో, మీ లిమిట్‌లో ఏదుంటదో అది చెప్పగలుగుతారు. సో దట్ వాళ్ళకి ఒక రిలయబుల్‌గా, ట్రస్ట్ వర్తీగా క్యాండిడేట్ లెక్క మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవచ్చు. అట్లా ఓటర్స్‌ని పోలరైజ్ చేయొచ్చు. సో, అందుకోసమే డీటెయిల్‌గా ఈ క్లాస్ చేసిన. సో, చాలామందికి ప్రతి సంవత్సరానికి మినిమమ్ 2 సార్లు గ్రామ సభ చేయాలని కూడా తెలవదు. సో, తెలియకపోతే ఏమైతది, గ్రామ సభ 2 సార్లు కూడా ఆర్గనైజ్ చేయకపోతే ఏమైతది, సో, కలెక్టర్ డిస్మిస్ చేసే ఛాన్స్ ఉన్నది. సో, అందుకోసం మినిమమ్ 2 సార్లు, మాక్సిమం ప్రతి 2 నెలలకు ఒకసారి గ్రామ సభ నిర్వహించాలి. సో, ఇట్లాంటి చాలా విషయాలు తెలిసి ఉండాలి. తెలిస్తేనే ఏమైతదంటే నువ్వు ఒక ఇన్ఫార్మ్డ్ సర్పంచ్‌గా అయితావు. సో, వెనకటంటే నడిచింది, బట్ ఇప్పుడు డెఫినిట్‌గా నీకు ప్రతి విషయం తెలిసి ఉండాలి. సో, నువ్వు ప్రతిసారి పంచాయత్ సెక్రటరీని అడగకుండా నువ్వే పంచాయత్ సెక్రటరీని కమాండ్ చేసేటట్టు ఉండాలి. అందుకోసమే డీటెయిల్‌గా ఈ వీడియో చేసిన. సో, శ్రీకాంత్ సార్ క్లాసెస్ యాప్‌ని డౌన్లోడ్ చేసుకుంటే దానిలో సర్పంచ్ గెలుపొందడం కోర్స్ ఉంది. సో, ప్రతి క్లాసు మీకు డెఫినిట్‌గా హెల్ప్ అయితే చాలా యూస్‌ఫుల్ ఉంటది. ఒక్కొక్క మెట్టు మిమ్మల్ని సర్పంచ్‌గా గెలిపియడానికి హెల్ప్ అయితది. సో, నామినల్ ఫీస్ తోటి లాంచ్ చేసిన కోర్సు కొనండి. సో, క్లాసెస్ అన్ని వినండి. డెఫినిట్‌గా మీరు వెల్ ఇన్ఫార్మ్డ్ సర్పంచ్ అయితారు. ఓకే. సో, సీ యూ ఇన్ ద కోర్స్. బై బై.